హలో అండి, వెల్కమ్ టు రియల్ హిత ప్రాపర్టీస్. మీరు చూస్తున్నటువంటి ఈ హౌస్ వచ్చేసి ఒక G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి. ఈస్ట్ ఫేస్తో కూడినటువంటి 133 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేసిన 24x50 డైమెన్షన్స్ కలిగినటువంటి G+1 ఇండిపెండెంట్ హౌస్ ఇది. తుర్కయాంజల్ అనేటువంటి లొకాలిటీలో ఉంటుంది. సాగర్ హైవే నుంచి కేవలం 600 మీటర్స్ డిస్టెన్స్లో ఈ హౌస్ అయితే ఉంటుందండి. సాగర్ హైవే నుంచి బ్రాహ్మణపల్లి వెళ్ళే రూట్లో మనకి హౌస్ ఉంటుంది. హౌస్ డీటెయిల్స్ విషయానికి వస్తే గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK, ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK అయితే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHKని ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHKని ఎక్స్ప్లోర్ చేసినట్టయితే మనకు ఒక హాల్లో మనకు ఒక వాష్ బేసిన్ కూడా, డైనింగ్ పక్కన వాష్ బేసిన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకు ఒక కిచెన్ వచ్చిందండి. ఇది క్లోజ్డ్ కిచెన్ గ్రౌండ్ ఫ్లోర్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. వెరీ స్పేషియస్ కిచెన్, బట్ క్లోజ్డ్ కిచెన్ ఇది. మెటీరియల్ విషయానికి వస్తే కంప్లీట్గా బ్రాండెడ్ మెటీరియలే వాడారండి బిల్డర్. ఎక్కడ కూడా క్వాలిటీ అయితే కాంప్రమైజ్ అవ్వలేదు. టైల్స్ కావచ్చు, ఫాల్ సీలింగ్ కావచ్చు, డోర్స్ కావచ్చు. ఏ విషయంలో కూడా క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా బ్రాండెడ్ మెటీరియల్తో మంచి ఫినిషింగ్ అయితే వచ్చిందండి. అది వాష్ బేసిన్, మనకు డైనింగ్ పక్కన వాష్ బేసిన్ అయితే కల్పించారు. విండోస్కి WPVC విండోస్ వాడారు విత్ గ్రిల్స్ దట్ యూ కెన్ అబ్జర్వ్. మన గ్రౌండ్ ఫ్లోర్ చూసుకున్నట్టయితే ఒక కామన్ వాష్రూమ్ అయితే వచ్చిందండి. ఇది కామన్ వాష్రూమ్, ఇండియన్ వాష్రూమ్ ఇది చూసుకోవచ్చు మీరు. ఇందులో ఒక చిల్డ్రన్ బెడ్రూమ్, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఫాల్ సీలింగ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. రెడీ టు మూవ్ హౌస్ ఇది. ఎక్కడ కూడా వర్క్ అనేటువంటిది పెండింగ్ లేదు. వెంటనే గృహప్రవేశం కూడా చేసుకోవచ్చు. ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఇది. లొకేషన్ విషయానికి వస్తే తుర్కయాంజల్ అండి. తుర్కయాంజల్ నుంచి బ్రాహ్మణపల్లి వెళ్ళే రోడ్లో ఉంటుంది ఈ హౌస్. కేవలం 600 మీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుందండి. ఒకసారి పార్కింగ్ స్పేస్ గమనించండి. ఈజీగా ఒక కార్, కొన్ని బైక్స్ పార్క్ చేసుకునే విధంగా పార్కింగ్ స్పేస్ అయితే ఉంది. మనకు ఇంటి ముందు 30 ఫీట్ రోడ్ ఉంటుందండి. CC రోడ్, ఆల్రెడీ CC రోడ్ అనేటువంటిది ఎగ్జిస్టింగ్. డ్రైనేజ్ కనెక్షన్ ఉంది. అదేవిధంగా మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది. ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఆల్రెడీ ఉందండి. రియల్ హిత ప్రాపర్టీస్ ఎప్పుడు కూడా జెన్యూన్ అండ్ అప్రూవ్డ్ ప్రాపర్టీస్నే ప్రమోట్ చేస్తుంది. వీడియోస్ ద్వారా మీ ముందుకు తీసుకొస్తుంది. ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ముందు మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. ఇప్పుడు మన ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHKని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇది హాల్ అండి, L షేప్ హాల్. పక్కనే మనకు డైనింగ్ వచ్చింది. ఆ డైనింగ్ పక్కన మనకు ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఒక వాష్ బేసిన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది కిచెన్ అండి, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి కిచెన్. ఆ పక్కనే పూజా గదిని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి ఫినిషింగ్, మంచి ఫినిషింగ్ వచ్చిందండి. ఫ్లోర్ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎంత క్లాస్ ఫినిషింగ్ వచ్చిందో. ఇది యూటిలిటీ ఏరియా అండి, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా ఇది. అది టీవీ యూనిట్. మనకు ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఒక కామన్ వాష్రూమ్, ఒక అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. మంచి కలర్ కాంబినేషన్తో కూడినటువంటి G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి. 133 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఈస్ట్ ఫేస్తో కూడినటువంటి G+1 ఇండిపెండెంట్ హౌస్ ఇది. ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి విత్ డ్రెస్సింగ్ కూడా వచ్చింది. ప్రైస్ విషయానికి వస్తే 1.24 CR, 1,24 లక్షలు అయితే కోట్ చేస్తున్నారు. ప్రైస్ అనేటువంటిది నెగోషియబుల్గా ఉంటుందండి. ఇల్లు కనుక నచ్చినట్టయితే మాట్లాడుకోవచ్చు. వాస్తు ప్రకారం ఏంటంటే మనకు నార్త్కు డోర్ కూడా కల్పించారు. ఒకసారి కారిడార్ చూడండి. ఫ్రీగా మూవ్ అయ్యేందుకు అనుకూలంగా కారిడార్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంటి ముందు పార్క్ ఉందండి. ఫర్ ఎవర్ మనకు వెంటిలేషన్కు ప్రాబ్లం అయితే ఉండదు ఈ హౌస్కి. ఎవరికైనా ఈ హౌస్ నచ్చినట్టయితే మరిన్ని డీటెయిల్స్ కోసం కానీ, సైట్ విజిట్ కోసం కానీ డిస్ప్లేలో ఉన్నటువంటి నెంబర్స్ కాల్ చేయండి. కాల్ చేసినట్టయితే పూర్తి వివరాలు ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.